మన పక్కన నాకు పక్క జరగండి, అందరూ వస్తారు. एमएलए साहब आए हैं, अल्लाह उनके जरिए से सारा मोहल्ले को अल्लाह काम करा दे मौला। अल्लाह काम कराने वाले आप है अल्लाह, जरिया एक को बना लेता है मौला। है अल्लाह इस मोहल्ले को आबाद फरमा, अल्लाह घर घर में अल्लाह दीनदारी नसीब फरमा, है अल्लाह बलाओं से నేను మొదటి నుంచి 2009 నుంచి ఈ కాలేజీలో ప్రత్యేక దృష్టి పెట్టి నా ఇంటికి సహాయం చేసుకోవడం. ఎందుకంటే ఇక్కడ చాలా పేదవాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, చాలా మంది మా కాలు చూసినట్లే. అందుకని ఏదో ఫస్ట్ నుంచి నా ఇంట్లో ఒక ప్రత్యేక దృష్టి కన్ను ఈ కాలేజీ. నేను ఆ రోజు టైంలో చాలా ఇబ్బందులు ఉన్నప్పుడు కలెక్టర్ తీసుకొని వచ్చి ఆ సైట్ పర్మిషన్ లేకపోయినా పర్మిషన్ తీసుకుని వచ్చి చేశాను. ఈరోజు అనేక సిమెంట్ ఖాళీలో కూడా చాలా ఈ మధ్య కాలంలోనే టీఎంఎఫ్లో దగ్గరగా 80% ఖాళీ సిమెంట్ ఖాళీ వరకు కేటాయించుకున్నాను. డెవలప్స్ అయిపోయిన సిమెంట్ ప్రతి 2-3 లేను తప్ప అన్ని కంప్లీట్ అయిపోతాయని సందర్భంగా రాబోయే కాలంలో అది కూడా కొనసాగి పొజిషన్ ఈ సైట్లు పొజిషన్ సర్టిఫికేట్ అది చాలా ఇప్పటి నుంచో సమస్య. రికమెండ్ చేసి ఆర్డీఓ గారికి పంపించాను. ఆర్డీఓ గారి నుంచి పైకి వెళ్ళిందంట. దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏదో విధంగా ఖచ్చితంగా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా నేను పూర్తిగా ప్రయత్నించి ఈ పనులు ఇదే కాకుండా ఏ సమస్య ఉన్నా నా చేతిలో ఉన్నటువంటి ఈ కాలనీకి ప్రత్యేకంగా దృష్టి పెట్టి చేస్తామని మొదటి ఇతర కొన్ని రోజులు పడకపోతే వచ్చి ఇక కాలనీలో ఇంకా మాకేం కట్టేదంటే నేను పెట్టానేమో అనుకున్నాను. దానివల్ల మా దృష్టికి వచ్చిన తర్వాత నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టి తగిన ఇప్పుడు నా వంతు కృషి కాలనీకి ఖచ్చితంగా ఉండాలని ఈరోజు 39వ డివిజన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు షేక్ కాలేష్ నేను. సోదరులారా, ఈరోజు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఇఫ్తార్ విందుకు ఇచ్చేసినటువంటి మా నియోజకవర్గ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారికి ధన్యవాదములు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ ధన్యవాదములు. అయితే మా ఎమ్మెల్యే గారు ఇక్కడ 39వ డివిజన్లో ఇక్కడ సీసీ రోడ్లు కానీ, డ్రైనేజెస్ కానీ, అలాగే శ్మశాన వాటికి సంబంధించి కానీ ఎంతో ఖర్చు చేస్తున్నారు. చాలా అభివృద్ధి పనులు బాగా చేశారు. ఆయనకి మా కాలనీ తరఫున, మా డివిజన్ తరఫున చాలా రుణపడి ఉన్నామని చెప్పేసి మేమందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ రోజున రంజాన్ జరుపుకుంటూ, ఈ రంజాన్ సందర్భంగా మేము పిలవతోనే ఇఫ్తార్ విందుకు వచ్చేసినటువంటి విజయ్ కుమార్ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మేము మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ చాలా కార్యక్రమాలు ఉన్నాయి. అలాగే శ్మశాన వాటికి సంబంధించి ఇంకా ట్రైనింగ్లో ఉంది. అలాగే ఇక్కడ శాశ్వత పరిష్కారం కోసం పొజిషన్ సర్టిఫికేట్ల కోసం మేము అడుగున్నాము. ఆ పొజిషన్ సర్టిఫికేట్ల కోసం ఎంఆర్ఓ గారు రికార్డు ఇచ్చాడు. ఆ ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళింది ఆ లిస్టు. ఆర్డీఓ గారి దగ్గర నుంచి పైకి వెళ్ళింది. దాన్ని నేను మాట్లాడి ఏదేమైనా సరే మీకు శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పేసి నేను విజయ్ కుమార్ గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. సోదరులారా, ఈరోజు పవిత్రమైన రంజాన్ సందర్భంగా మాకు ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి ఆ మాట మాకెంతో గర్వకారణంగా ఉంది. వారు ఖచ్చితంగా చేస్తారనే నమ్మకం కూడా మాకుంది కామ్రేడ్స్.